సో ఇప్పుడు నా పాయింట్ ఒకటే, కాంగ్రెస్ ఏమో వాళ్ళు కులగణన చేస్తున్నాం అని బీసీలని కొంత దగ్గర తీసుకోవడానికి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ మేము పార్టీ అధ్యక్షుడిని ఓబీసీకి ఇవ్వబోతున్నాం అంటున్నారు. లాస్ట్ టైం వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అన్నది ఒక ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ పార్టీలు ఇవి వాళ్ళు రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. సరే బీఆర్ఎస్ అదొక వైపు ఉన్నది. వీళ్ళు ప్రజలు అల్టిమేట్గా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినట్టు మళ్ళీ ఒక పార్టీయే కదా, మళ్ళీ ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే కదా. అయితే మేమేమంటున్నాం అంటే ఇవాళ శుభ పరిణామంగా భావించాలి మేమంతా కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్నాం అని చెప్పినా బీజేపీ అలా రాష్ట్ర అధ్యక్షుడిని బీసీకి ప్రకటించడం సంతోషమే కదా. మేమేమంటున్నాం అంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు మాట్లాడిన మాటల మీద ఎంతవరకు నిలబడరు, వాళ్ళు ఎంతవరకు నిలబడరు అనేది మా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఎలక్షన్లు వస్తుండగానే బీసీల మీద లేనిపోని ప్రేమ వలకపోసి ఎలక్షన్లు అయిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యేలు ఇస్తామన్నారు, ఇంకేదో అన్నారు. కామన్ డిక్లరేషన్ ఎక్కడ ఉంది, చేస్తున్నారు. అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్కిప్ చేయి బాబు అని అంటున్నారు. అంటే ఇలా బీజేపీ కూడా కేంద్రంలో ఉండి 5% లేనాడు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. నువ్వు ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ లెక్క ప్రకారం నువ్వు రిజర్వేషన్ అమలు చేయమని ఆర్డర్ చేయాలి. నువ్వు ఊకనే 10% ఇచ్చుకోపో అన్నాక ఇవాళ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తుంది అనేది అందరికీ తెలిసిపోయింది. ఇవాళ నువ్వు రాష్ట్రానికి అధ్యక్షులు ప్రకటించగానే అయిపోదు కదా. కోట్ల మంది జనాభా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఈడబ్ల్యూఎస్తోని ఎంత అన్యాయమో చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. కాబట్టి మేము ఇప్పటి వరకు మా బీసీలందరూ కూడా ఆ పార్టీలలో ఉండబడి బీఫామ్లో కోట్లేసారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే నో బీఫామ్స్. బీసీల కోసం పనిచేసేటటువంటి నాయకుని యొక్క నాయకత్వాన్నే బలపరచాలి భవిష్యత్తులో అనేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఇక బీఫామ్లకు ఓట్లు వేసే రోజులు చెల్లినాయి. ఇక బీఫామ్ను ముందర పెట్టి మేము బీసీలకు ఇచ్చేస్తాం అదే. ఇంకా వాళ్ళు చేసేది ఏంది? ఇంతమంది ఉన్నటువంటి మేము సాధించుకోలేమా? మేము పరిపాలన చేసుకోలేమా? మాకు పరిపాలన చేసుకునేటటువంటి దమ్ము లేదా? మేము ఓట్లు వేసిన వాళ్ళకి పరిపాలన చేసే దమ్ము ఉంటుంది. మేము ఓట్లు మాయే సీట్లు మాయే అని మేము పరిపాలన చేయలేము అనే కాడికి మా యొక్క బీసీ సమాజం తయారవుతూ ఉంది. ఈ పార్టీల మనుగడలు కొనసాగే పరిస్థితులు లేవు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఒక పార్టీ రాబోతున్నదా? 100% పార్టీ వస్తుందా? బీసీలుగా మేము ఇండిపెండెంట్గా పోతాం. అంతే కదా. 3 ఏళ్ళ సమయం ఉంది మాకు. రాజకీయ యుద్ధ బేరి అంటే రాజ్యాధికారమే కదా. 100 ఏ పార్టీలతో పెట్టుకునేది లేదు. మేము మా జాతులు 100% పైబడినటువంటి మా జాతులు చైతన్యం అయిన తర్వాత మేమే ఒక రాజకీయ వేదిక తయారు చేసుకుంటాం. ఇంకా మాకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మాకు పార్టీ రిజిస్టర్ చేసుకోవడం రాదా? మాకు పార్టీ సింబల్ ఇయ్యదా? మేమంతా ఏకమైన తర్వాత మాకెందుకు? ఆ వైపుగా మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 100% దానికి అన్నిటికీ సమాధానం వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానం జరగబోయేటటువంటి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు జరిగేటటువంటి భారీ బహిరంగ సభ ఈ పార్టీలన్నిటికీ కూడా బీసీల యొక్క ఐక్యతని చూసి వాళ్ళ యొక్క పరిస్థితి అనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం. అంటే లాస్ట్ కూడా మీటింగ్స్ పెట్టినట్టు నల్గొండలో కూడా పెట్టినట్టున్నారు. సో దాని నుంచి ఇప్పుడు ఇంకా ఏం నేర్చుకున్నారంటే ఆనాడు కూడా చాలా మందితో అన్నారు, మరి 1,00,000 మంది వచ్చిర్రా అంటే ఆ రోజు 1,00,000 మంది ఏమి అనుకోలే. అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఆ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఉండబడినటువంటి ప్రజల వరకే ఆ మీటింగ్. అక్కడ లోకల్ ఉన్నటువంటి బీసీలు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వరంగల్? అంటే ఇప్పుడు బీసీలలో ఉండబడినటువంటి అందరూ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ 42% ఈడబ్ల్యూసీ అన్నిటి మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అంటే ఇలా మల్లన్న నాయకత్వం వహించిన తర్వాత మల్లన్న మీద ఒక నమ్మకం ఏర్పడింది ప్రజల్లో. ఆ నమ్మకమే ఇవాళ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసే కాడికి తీసుకుపోతా ఉంది. అన్న మీరు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని ఈ బీసీలు అందరం కూడా ఒక వేదిక మీదకి రాకపోతే వీళ్ళు 42% ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మరి అదే ఈడబ్ల్యూసీ అట్నే కొనసాగకుండా పోతే మన పిల్లలకు ఇప్పుడు ఈసారి నోటిఫికేషన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఇంకో 30 ఏళ్ళ దానిక మళ్ళీ మన మీద వాళ్ళే పెత్తనం చేస్తూ ఉంటారు. కాబట్టి వీటి మీద ఏదో ఒకటి జరగాలంటే మనం అందరం ఐక్యమైనం అనేటటువంటి మెసేజ్ ఈ సమాజానికి ఇవ్వాలి. మిగతా వాళ్ళు కూడా అలర్ట్ కావాలి. ఈ ఏదైతే పాలకులు ఉన్నారో పాలకులు కూడా మరి మన గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి రావాలనే దాన్ని కోసం మాత్రమే ఇమీడియట్గా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాల మీటింగ్లు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఈ పార్టీలన్నిటికీ కూడా 75 ఏళ్ళ తర్వాత వాళ్ళకు విరామాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అక్కడ జరిగేటటువంటి మీటింగ్ ఏదైతే ఉందో వాళ్లకు మాకు మల్లన్న చెప్తా ఉండు కదా, రెడ్లను ఓట్లాడడం అనేటటువంటి గొప్ప నిర్ణయం ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా తీసుకోలేదు. ఎందుకు అంటే ఇక ఎందుకు పోయి మీతోని మాకు మీ ఓట్లు లేకపోయినా మాకు ఓట్లు మాకు సరిపోగా మిగులుతాయని చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద ధైర్యమైన మాట, ఇంత గొప్ప మాట ఈ పార్టీలు చెప్పగలిగితే ఇవాళ అరే భయ్ మీ బీసీలు లేకుండా మేము రాజ్యాన్ని వెళ్తామని చెప్పమనండి అంటారు. ఇప్పుడు కర్త కర్మ క్రియ మొత్తం అంతా మల్లనేనా? అంతే 100% మల్లనే. ఓకే, మల్లన్న నాయకత్వంలో ఆ మీటింగ్. ఎప్పటిలోగా ఒక పార్టీ నిర్ణయం వెలువడే అవకాశం ఉండొచ్చు చెప్తాం. ఇప్పుడు మా బీసీ సమాజం మొత్తం కూడా అక్కడ
సమావేశం అయిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి తర్వాత మా ఇంటలెక్చువల్స్ ఉన్నారు వాళ్ళందరితోని ఒక పద్ధతి ప్రకారం ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ రకమైనటువంటి పంతా ఎంచుకొని ముందుకు పోయిందో మాకు అదే ఆదర్శం. దాని ద్వారానే మేము ఒక వ్యూహం రచించుకొని భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి అవకాశం. వరంగల్ తర్వాత ఏం మీటింగ్ అన్న ప్లాన్ చేసిరా? వరంగల్ తర్వాత ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే అన్న, మీరు కూడా బీసీలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి జర్నలిస్టులంతా కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు గలమెత్తిన తర్వాతనే ప్రజల చైతన్యం చాలా వచ్చింది. అనేక రకాల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాటి మీద మాకంటే అంత పెద్ద పెద్ద ఛానల్స్ లేవు, మరి ఆ ఛానల్ కూడా వీళ్ళ మమ్మల్ని చూపించే పరిస్థితి లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు మీలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మా సమాజానికి ఏం జరుగుతుంది, మన సమాజానికి ఏం జరుగుతుంది అనే దాని మీద రెగ్యులర్గా మీరు చేస్తున్న దాన్ని మేము నిజంగా అభినందించాలి. మీ పాత్ర ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా 2028లో బీసీలు ఈ రాష్ట్రాన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినట్టు మెజారిటీ ప్రజలకు పరిపాలన అందించి గొప్పగా పరిపాలన చేసుకునే అవకాశం వస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ధన్యవాదాలు. కలుద్దాం. సో ఖచ్చితంగా ఫిబ్రవరి 2వ తేదీన జరగబోతున్న ఈ బీసీ రాజకీయ యుద్ధ బేరీ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కదలండి, ఒకే రోజు సమయం. మనం ఎన్నో రోజులు వేస్ట్ చేస్తూ ఉంటాం, రకరకాల పెళ్లిళ్ళకనో పేరంటాలకనో ఇంకో దానికనో వెళ్తూ ఉంటాం, సినిమాలకు కూడా వెళ్తూ ఉంటాం. సో ఆ ఒక్క రోజుని ఆ ఒక పూట ఒక రోజు అంటే మీరు మధ్యాహ్నం బయలుదేరినా ఎన్ని గంటలకు మీటింగ్? మధ్యాహ్నం 2 గంటల తర్వాత 2 గంటల తర్వాత మీరు 3 గంటల వరకు అక్కడికి చేరుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఒక హాఫ్ డే సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ రోజును ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, మీ మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి. ఫిబ్రవరి 2 చలో వరంగల్ రాజకీయ యుద్ధ బేరీ సభ కదలండి. ఖచ్చితంగా మన దాంట్లో ఇది లైవ్ కూడా ఉంటుంది ఈ మీటింగ్కి సంబంధించి. చెప్పండి అంటే మొత్తాన్ని అందరికీ చెప్తా దీని ద్వారా. ఓకే, అదే చెప్పండి అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సోదరులందరికీ కూడా నమస్కారం. మరి బీసీలందరం కూడా ఒకే వేదికమైన కనిపించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన రాష్ట్ర శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఫిబ్రవరి 2వ తారీఖున వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానం జరగబోయేటటువంటి మరి సదస్సు అది ఒక్కరిదో కాదు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డ మరి తన సొంత మీటింగ్గా సొంత సభగా భావించాల్సినటువంటి పరిస్థితి. 75 ఏళ్ల తర్వాత మరి మనకు ఒక అవకాశం వచ్చింది. 75 ఏళ్ల నుండి మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు మరి ఇక్కడ ఇప్పటి వరకు మనకు ఎలాంటి అన్యాయాలు చేస్తుర్రో, మన జాతి బిడ్డలకు ఏ రకమైనటువంటి అన్యాయం చేస్తుర్రో మరి రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి మీద చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణని మరి ఏర్పాటు చేసుకునే క్రమంలో చేపట్టేటటువంటి బీసీ సదస్సుకు మరి మేము వస్తున్నాం, మీరందరూ రావాలనేటటువంటి మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎలాంటి శాటిలైట్ ఛానల్స్ లేకపోవడం వల్ల ప్రచారాన్ని మరి వాళ్ళు మనకు చూపించే పరిస్థితి లేదు. కాబట్టి మనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా మీ ప్రతి బీసీ బిడ్డ కూడా నేను వరంగల్ సభకు వెళ్తా ఉన్నా, మీరు కూడా రావాలి పెద్ద ఎత్తున. మరి మనం బీసీ కుటుంబంలో పుట్టినటువంటి మనం అందరం కూడా మన బాధ్యతగా భావించి మన యొక్క సదస్సులు లక్షల సంఖ్యలో పాల్గొని ఈ అగ్రవర్ణ పాలకులకు మరి దిమ్మ తిరిగే విధంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన బీసీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ మీ ఒట్టే జానా యాదవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది జానా యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.